ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్నయితే అమలు చేయడం జరిగింది. అంటే 2019లో వైసీపీ అధికారంలోకైతే వచ్చింది కదా! ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కాదని, సొంతంగా బీమా పథకాన్నయితే అమలు చేసింది. దానికి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అని పేరు పెట్టి, అందులో రైతు చెల్లించాల్సిన అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అంటే కేవలం ఈ క్రాప్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు, రైతు యొక్క అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి రైతు యొక్క పంటకి బీమా పథకాన్నయితే అమలు చేస్తామనేది చెప్పింది. ఈ విధంగా ఇప్పటి వరకు ఉచిత పంటల బీమానయితే అమలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్నయితే అమలు చేస్తామనైతే చెప్తుంది. అంటే పాత విధానాన్నయితే రద్దు చేసి అంటే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్నయితే కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తామనైతే చెప్తుంది. ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏ విధంగా అమలవుతుందంటే ఈ పథకానికి సంబంధించి బీమా అప్లై చేయాలి అంటే పంటల బీమా అప్లై చేయాలి అంటే రైతు కొంత మొత్తంలో ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించాలి. మిగిలిన ప్రీమియం అమౌంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత అంటే చెరిసగం అయితే చెల్లిస్తాయి. ఈ విధంగా రైతు, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురు కలిసి పంటల బీమానైతే చెల్లిస్తారు. అప్పుడు మీ యొక్క పంటకి బీమా అయితే అమలవుతుంది. అంటే ఇక నుండి పంటల బీమా అనేది రావాలి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రావాలి అంటే రైతు తప్పకుండా కొంత మొత్తంలో ప్రీమియం అమౌంట్ అనేది చెల్లిస్తేనే ఆ రైతుకి పంటల బీమా అనేది వర్తిస్తుంది. లేదంటే పంటల బీమా అమౌంట్ అనేది రాదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అంటే రైతులే కొంత మొత్తంలో అమౌంట్ చెల్లించాలని చెప్పుకున్నాం కదా! ఆ విధానాన్ని 2024 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేద్దాం అనుకున్నారు గానీ, ఇప్పటికీ కొంతమంది రైతులు బ్యాంకుల్లో లోన్ తీసేసుకోవడం వల్ల ఆ విధానాన్నయితే 2024 రబీ నుంచి అంటే 2024, 25 మధ్య రబీ సీజన్ అయితే ఉంటుంది కదా! ఈ సీజన్ నుంచి అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్నయితే అమలు చేస్తాము. 2024 ఖరీఫ్ సీజన్‌కి మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రైతుల పేరిట ఈ అమౌంట్ అయితే చెల్లించి పంటల బీమా అమలు చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి, అలాగే బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి ఈ రెండిటికి మధ్య లింక్ ఏంటో మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఈ టాపిక్‌కి సంబంధించి ఇంకా వీడియోలు అయితే చేస్తాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఇక మొత్తానికి 2024 ఖరీఫ్ సీజన్‌కి మాత్రం ఉచిత పంటల బీమానైతే అమలు చేస్తారు. 2024, 25 రబీ సీజన్ నుంచి మాత్రం తప్పకుండా రైతు కొంత మొత్తంలో ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించాల్సుంటుంది.